హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుగుడు మాస్టర్ గారైన మణికుమారి గారు కోనవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బ్రహ్మజ్ఞానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం నమస్తే. ఓకే మేడం, పత్రిజీకి అనంత కోటి నమస్కారాలు. మాకు ప్రతిరోజు జూమ్ సెక్షన్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ మమ్మల్ని ఆ బ్రహ్మపదం వరకు నడిపిస్తున్న మా గురుదేవులైన తటవర్తి వీరరాఘవరావు, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారికి అనంత కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, ఈ సెక్షన్ లో ఉన్న ఆత్మబంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఫర్ యూ ఛానల్ కి నిర్వర్తిస్తున్న సరితా మేడం గారికి నా అనంత కోటి నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, మరి ఈరోజు నా పేరు మణికుమారి అండి, కోనవారం నుంచి మాట్లాడుతున్నాను. మా గురువు గారైన తటవర్తి వీర రాఘవరావు సారు రాసిన బ్రహ్మజ్ఞానం ఏమి చెప్పవలనంటే, ఆ బ్రహ్మజ్ఞానాన్ని అంటే మనము ఇంతవరకు తెలుసుకున్న జ్ఞానం పరమాత్మ వేరు, నేను వేరు, లేక నాలోనే పరమాత్మ ఉన్నాడు, నేనే ఆత్మని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు అంతటా ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని, ఆ పరమాత్మ తెలుసుకునే అంటే చాలా సులువుగా అరటిపండు ఒలిసి చేతిలో పెట్టినట్టుగా ఇది రాయటం జరిగింది సారు. మరి నేను నా జ్ఞానపారిధి వరకు నేను ఆ జ్ఞానాన్ని మీ అందరితో పంచుకుంటాను మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేవారు ఎంతో మంది ఉండేవారటండి. తమ జీవితాల్ని అంకితం చేసి ఎన్నో పాటలు పడి నేర్చుకోవాలి, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలని పూర్వం తహతహలాడేవారు. అలాగే బ్రహ్మజ్ఞానం పొందాలనే తపనతో వాళ్ళు ఏదంటే బోధించే గురువుల గురించి ఎత్తుకుండేవారండి. ఈ బ్రహ్మజ్ఞానం ఎవరు మనకి బోధిస్తారా తెలుసుకుందాం అనేసి తపించి ఆ యోగుల గురించి, వాళ్ళు చెప్పే గురువుల గురించి తపన చెంది హిమాలయాలకు వెళ్ళేవారు. లేకపోతే అరణ్యాలకు, ఏకాంత ప్రదేశాలు, మరి యోగులంతా కూడా మనకులాగా హిమాలయాలు వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు కదా, తపస్సు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ బ్రహ్మజ్ఞానాన్ని అంటే ఆ బ్రహ్మ గురించి తెలుసుకునే జ్ఞానాన్ని చెప్తారని ఎంతో ప్రయత్నించేవారు. మరి అలాగే పీఠాధిపతులను, యోగులను, పెద్దలను ఆశ్రయించి ఎన్నో రకాలుగా తెలుసుకోవాలని మరి ఆరాటపడేవారు. మరి చాలా మంది బ్రహ్మజ్ఞానం గురించి ఇంటిని, సంసారాన్ని, ధనాన్ని, భోగాల్ని, సరదాల్ని అన్ని కూడా సమస్తాన్ని త్యాగం చేసి ఆ గురువులను ఆశ్రయించి, అంటే సంసారం వదిలేసుకుండేవారు. ఈ చేసే ఆస్తుల్ని, వ్యాపారాల్ని అన్ని వదిలేసుకుని ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలని వెళ్ళేవారు. చూడండి ఎంత తపన పడేవారు. మరి అలాంటి మన గురువులైన పత్రిజీ మరి మనకి ఎంత సులువుగా, నువ్వెక్కడికి పోవక్కర్లే, నువ్వు ఏ అరణ్యాలకు పోవక్కర్లే, నువ్వు ఏ హిమాలయాలకి పోవక్కర్లే, నువ్వు ఇంట్లోనే ఉంటూ సంసారం చేసుకుంటూ భర్తను వదిలెక్కర్లే, భార్యను వదిలెక్కర్లే, పిల్లల్ని వదిలెక్కర్లేదు అనేసి ఇంత ఆత్మజ్ఞానాన్ని మనకి బోధించారంటే, మరి మళ్ళీ ఒక ఆశ్రమం కట్టుకోలేదు ఆయన. అందరూ నా దగ్గరికి రండి అని. ఎంతమంది ఆశ్రమం, అసలు యోగులు అందరూ ఆశ్రమాలు కట్టుకుండేవారండి. అందరూ ఏదన్నా ఈ జ్ఞానం నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో సేవలు చేసి, సుశ్రుతులు చేసి అది చెప్తారేమో బ్రహ్మజ్ఞానం అని కళ్ళు కాయలుగా చూసేవారండి. మరి అలాంటి పత్రిజీ మనమున్న ఈ కాలంలో ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనకి ఎంత సులువుగానండి ఈ జ్ఞానాన్ని అందిస్తే, ఇంకా అందుకోకుండా అజ్ఞానులుండి ఇది ఏదో అనుకుని చేసిన వాళ్ళకి ఎంత నష్టపోతున్నారన్నది ఆ విషయం మనకు తెలుస్తుంది.
కానీ మనమైతే చాలా చాలా అదృష్టవంతులమండి. ఎందుకంటే మ ఆయన మన ఊళ్ళు వచ్చి చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళాడు. ఆ చిన్న చిన్న పల్లెలకెళ్ళాడు. చిన్న చిన్న గుడిసెలకెళ్ళాడు. చెప్పాడు ప్రతి ఇల్లు వదలకుండా ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం దేశాలే తిరిగాడు ఆ పరమాత్మ మరి. మన గురించి ఎంత జ్ఞానాన్ని మరి మనకి ఆయన ఎంత సులువుగా మనకి ఇచ్చాడో చూడండి మరి. ఏ మరి అలాగ తపన చెంది సంసారాన్ని వదిలేసి, వ్యాపారాలు వదిలేసి, చేసే పనులు వదిలేసి అలాగ ఎళ్ళిపోయినోళ్ళకి మరి కొంతమంది గురువులు ఏం చేసేవారంటే అన్నీ వదిలేసి ఎళ్ళిపోయేవారు. వదిలేసి పూర్తిగా తమ సేవకు ఉపయోగించుకునేవారండి వాళ్ళని. కొంతమంది గురువులు "నువ్వు ఇది చెయ్యి, నాకు దగ్గర సుశ్రత చెయ్యి, ఈ సేవలు చెయ్యి తర్వాత చెప్తానని." వాళ్ళకి తెలియకపోయినా సరే తెలిసినట్టు నటించేవారు కొంతమంది గురువులు. ఇంకా కొంతమంది గురువులు ఈ జ్ఞానం తెలియకపోయినా తెలిసినట్టు నటించి, ఏదో తమకు తెలిసిన దాంట్లో కొద్దిగా అక్కడ మళ్ళీ సాధన అంత ఉండేది కాదు. కొద్దిగా చెప్పి వాళ్ళని జీవితాంతం కూడా వాళ్ళ సేవలకు ఉపయోగించుకునేవారటండి. మరి మనం ఎంత అదృష్టవంతులం చూడండి మరి. మనకి ఎంత సులువుగా ఈ మార్గాన్ని ఇచ్చి, మనకి మోక్షానికి దగ్గర చేసి, ఆ పరమాత్మని చేరుకునే స్థాయికి మనల్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తీసుకొచ్చారంటే, ఆయన్నస్సలు మనం ఆయనకిచ్చే సేవ ఏంటంటే మనకి ఆయనకిచ్చేది మనం గురుదక్షిణ ఏంటంటే, మనం కూడా అందరికీ మనం తెలుసుకున్న జ్ఞానాన్ని, ఈ ఆనంద స్థితిని అందరికీ మనం పంచిపెట్టడమేనండి. అదే మనకి ఆ గురువుకిచ్చే మనం అమూల్యమైన విలువైన మనం ఆయనకిచ్చే దక్షిణ అండి మరి. అలాగే ఇంకా కొంతమంది గురువులు బ్రహ్మజ్ఞానం అందరికీ వెంటనే బోధించకూడదంటూ, బ్రహ్మజ్ఞానం తెలిసినా కూడా వారిని ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఇతర విషయాలు చెప్పేవారు. సాధనలు చేయించేవారు. అలా వారి వద్ద ఉన్న ఆహ్, నిలబడ వాళ్ళ వద్ద అసలు అలాగా ఆళ్ళ పనులకు ఉపయోగించుకుని చేస్తుంటే వాళ్ళు నిలబడలేక చాలామంది వెళ్ళిపోయేవారు. ఎప్పటికి ఇంకా చెప్పేవారు కాదు. ఇంకా చెప్తా, ఇంకా చెప్తాననేసి. ఒకవేళ కొంతమంది నిలబడినా కూడా వారికి బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో చెప్పినా కూడా సరైన సాధన చేపిచ్చేవారు కాదు. అక్కడ సాధన ఉండేది కాదు. ఏదో ఒక చెప్పేవారు ఇలాగ బ్రహ్మ గురించి, అట్ల గురించి, ఇట్ల గురించి, ఆ పరమాత్మ గురించి చెప్పేవారు గానీ, అక్కడ సాధన చూడండి. భగవద్గీత మనం ధ్యానంలోకి రాకముందు అర్థమైంది ఒకలాగా శ్రీకృష్ణ పరమాత్మ అంతా మనకేది కావాలో సమస్తం అందులో ఇచ్చేసాడండి. మరి మనకు భౌతికంగా చదివినప్పుడు దాని అర్థాలే వేరు. ఈ పండితులంతా దాని అవపాసన బట్టి మనకందిచ్చే జ్ఞానం వేరు. కానీ ధ్యానంలోకొచ్చాక మనం సాధన చేసి మనలోకి మనం వెళ్ళి, మనం అంతర్ప్రయాణం చేసి, మన ఆత్మ దగ్గరికి మనం వెళ్లి తెలుసుకున్నాక భగవద్గీత అర్థమే మారిపోయిందండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యథాతథ ఏది చెప్పాడో, అదే ఈ జ్ఞానులందరికి కూడా చక్కగా అర్థమయ్యి, పాటిచ్చి, మనం జీవితంలో అన్వయించుకొని పాటిస్తున్నామండి. చూసారా మరి? పండితుల కంటే కూడా మనం ఎంతో గొప్పమైన మార్గులోకి మరి మనకి ఆ పత్రిజీ మనల్ని తీసుకొచ్చాడు మరి. ఇలాగ గురువుల్ని రకరకాలుగా ఆశ్రయించండి. వాళ్ళకి అసలు తెలియకపోయినా తెలిసినట్టు కొంతమంది మళ్ళీ అలాగే వీళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని బోధిచ్చారనుకో, వీళ్ళు దేనికి ఉపయోగిస్తారు? మంచికి ఉపయోగిస్తారా? చెడుకు ఉపయోగిస్తారా? చెడుకు ఉపయోగిస్తే నాశనమే జరుగుతుందండి. మరి అలా గురువులు వాళ్ళకి పరీక్షలు పెట్టి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో, ఆ స్థాయిని వాళ్ళు అందుకోగలరా లేదా అనేసి ఎన్నో పరీక్షలు పెట్టి, ఈ బ్రహ్మజ్ఞానం కూడా పూర్తిగా నేర్పేవారు కాదటండి. అది కొద్దిగా. అలాంటిది మరి మనకి అటు మొత్తం ఏ టు జెడ్ వరకు కూడా పత్రి గారు మనకి పూర్తిగా జ్ఞానాన్నిచ్చి వెళ్లారాయన మరి. ఏమి దాచుకోలేదండి. అయినా ఇంత ముక్క కూడా దాచుకోకుండా అంత జ్ఞానాన్ని ఇచ్చి మనకి మనల్ని ఎలాగంటే మనల్ని ఒక పరమాత్మకి దగ్గర చేసి ఎళ్లారంటే మనకి పత్రిజీ గురువు అన్నది మనకి దొరకటం అన్నది చాలా చాలా చూడండి మిలారెప్ప జీవితం చదివారో లేదో కానీ
అందరూ చదవలసిన చాలా అది ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. క్షుద్ర విద్యలు నేర్చుకునే మిలారప్ప తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. ఎంతమంది జీవితాల్లో ఆళ్ళు చనిపోవటానికి, వాళ్ళు నాశనం అయిపోవటానికి కారణమయ్యాడు. కానీ ఏ పూర్వజన్మ సుకృతం వల్ల తెలుసుకున్నాడు. ఇంతమందిని నేను బాధపెట్టి, ఇంతమందిని చంపి నేను ఏమి బాపుకోవాలి అనేసి విరక్తి కలిగి గురువుని ఎతుక్కుంటాడండి. అందులో ఎన్ని తిప్పలు పడతాడు, ఎంత కొండలు అవరోధం చేస్తాడు, ఆరోహణ చేస్తాడు. ఎక్కుతాడు, కొండలెక్కి అరణ్యాలు వెతుక్కుంటూ గురువు అన్నిద్దరు గురువుల్ని ఎతుక్కుని ఎళ్తే ఆఖరికి కొంతమంది గురువులు చెప్తారన్నమాట. ఇలా మిలారప్ప అనే గురువు ఆయన గురువు పేరు మార్పా ఏదో ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు అసలైన బ్రహ్మజ్ఞానం అన్నది నీకు చెప్తారు. ఆ ధ్యానం అన్నది చెప్తారు. నువ్వు ఎలాగ వీటి నుంచి దుఃఖం నుంచి బయటపడతావని చెప్తే, అప్పుడు ఆయన ఎతుక్కుంటూ ఎళ్తండి, ఆ గురువు పెట్టే పరీక్షలకి తట్టుకోలేక మనమైతే పారిపోయి వచ్చేత్తాం. ఆ మిలారప్ప అయితే ఎలాగైతే ఇప్పుడు ఒక ఇల్లు కట్టమనేవాడండి. ఆ ఇల్లు కట్టమని నేను కట్టాను గురువుగారు అని ఎన్నో ఒక రాళ్ళు మోసుకొనెళ్ళి ఒక్కడే మళ్ళీ ఎవరి సాయం లేకుండా కడితే అది కూలగొట్టేయమనేవాడు మళ్ళీ. ఏంటి గురువు అర్థమయ్యేవాడు కాదు. ఏంటి ఇలాగ ఇంత కట్టమన్నారు, ఇంత కట్టి ఇంత కష్టం చేసి కడితే మళ్ళీ పెట్టేయమన్నారు. మళ్ళీ ఇంకోటి కట్టమనేవాడు. ఈపులైతే రక్తాలు కారిపోయాయండి. చేతులు, ఈపులు రక్తాలు కారిపోయి అసలు ఎంత నరకంగా ఉంటది చెప్పండి. ఆ గురువుని అర్థం చేసుకోవాలంటే మనకి కూడా కొద్ది బుద్ధి పెరగాలండి. ఎందుకంటే మరి ఎన్ని కర్మలు చేశాడు ఈ మిలారప్ప. ఎంత అజ్ఞానంలో ఉన్నాడు. ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు. ఎంతమంది జీవితాలు పోవటానికి కారణం అయ్యాడు. మరి ఎంత పాపం, ఎంత కర్మ ఉంది. మరి ఆ కర్మ ప్రక్షాళన అవ్వాలంటే మరి గురువు ఒక్కడే ఆ మార్గం చూపించగలడండి. గురువు ఎప్పుడు కూడా మనల్ని తీసుకెళ్ళాడు ఆత్మస్థాయికి. ఆత్మస్థాయికెళ్ళే మార్గాన్నయితే ఆయన మనకి చక్కగా చూపించగలరు. మరి అప్పుడు ఆ గురువు ఎన్నో రకరకాలుగా ఆ కర్మల్ని నాశనం చేయటానికి ఎన్నో పనులు చేపిచ్చేవాడు. ఈ విషయాలన్నీ మనకి లాస్ట్‌ని కానీ అర్థం కాలే. చదివినప్పుడు ఏంటి గురువు పాపం ఇంత కష్టపడి ఏదో తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక ఎళ్లి గురువుని ఆశ్రయిస్తే గురువేంటి ఇలా చేస్తున్నాడు అని మన ఆలోచన అంతా అట్లే సాగుతది. అసలు ఎక్సలెంట్ బుక్ అండి. అది చదవాల. ఆ గురువు ఏం చేస్తున్నాడు అక్కడ? ఆ శిష్యుడికి నమ్ముకునొచ్చాడు ఇంత దూరం. మరి ఆ శిష్యుడిని ఉద్ధరింప చేసుకుండేలా చెయ్యాలా. ఏ గురువు ఎవరిని ఉద్ధరింప చేయడండి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలా. ఆ మార్గంలో మరి కర్మలను నాశనం అవ్వాలి కదా! కర్మలు దగ్ధం అవ్వకపోతే కానీ ఈ జ్ఞాన స్థితికి కర్మలు అడ్డుపడతా ఉంటాయి. చూడండి, మనం ధ్యానంలోకి వద్దాం అనుకున్నా సరే చెప్తా ఉంటాం. "ఏవండి మీరు రండి" అంటే వాళ్ళు ఎంత ఆతురగా వింటారు. వద్దాం అనుకుంటారు కానీ వాళ్ళ కర్మలు ఏదో ఒక రూపంలో అడ్డుపడతాయి. అడ్డుపడి వాళ్ళు రాలేరు. మనమేమనుకుంటే ఇంత చెప్పాం, ఇంత చేసాం, వస్తానన్నారు రాలేదంటే అక్కడ మన బుద్ధిని ఉపయోగించి వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అలాగే మిలారప్ప జీవితం మనం చూసుకుంటే చాలానండి, చాలా కృషి చేస్తాడు. ఎన్ని కష్టాలు అనుభవిస్తాడు. ఇంత కష్టాలు లేకుండా ఎంతో సులువుగా మన పత్రిక గారు మనకి జ్ఞానాన్ని ఇచ్చారంటే చూడండి, మనం ఎత్తుక్కునెళ్ళి ఆ గురువే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. అదే మనకి చూడండి అంత విధిగా ఇస్తేనే మనకు అర్థం కావట్లేదు. అంత సులువుగా పొందింది మనకి ఈ జ్ఞానాన్ని మనకు అందుకే అర్థం కాకుండా ఉంది. అంత ఇదిగాని మనకి జ్ఞానాన్ని ఇచ్చి మరి ఇదిగా అలాగా ఈ జ్ఞానం అన్నది తెలుసుకోవాల. అసలు ఈ బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటి తెలుసుకుందాం. మరికొందాం. బ్రహ్మను గురించి తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మను గురించి తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ అంటే ఎవరండి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు బ్రహ్మ కాదండి. వీళ్ళందరికీ ముక్కోడి దేవతలకి, దేవుళ్ళకి, దేవాది దేవుళ్ళకి ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా పరమాత్మ మూల చైతన్యం. మనం ఎన్ని రకాలుగా చెప్పుకుంటాం చెప్పండి. మూల చైతన్యం,
విశ్వాత్మ అని, పరమాత్మ అని ఎన్నో రకరకాల పేర్లు పెట్టుకుంటాం ఆ పరమాత్మ. నేనైతే ధ్యానంలోకొచ్చాక, ఈ తటవర్తి సార్ దగ్గరికొచ్చాక నేను శివ పూజ చేసేదాన్నండి. ఈ శివుడు ఈ బ్రహ్మ విష్ణువులే కాకుండా వీళ్ళకి మించి పరమాత్మ ఉన్నాడు అంటే ఆశ్చర్యపోయానండి. అసలు ఎంతగా నాకు ఆ రోజు అంతర్మథనం. ఇ ఆయన నోటంట పరమాత్మ ఉన్నాడు, అందరిలో ఉంటాడు ఆయన. ఇలాగ ఆత్మతత్వం చెప్తుంటే నాకు అంతర్మథనం. విని ఊరుకోనండి నేను. సాధిస్తాను. అర్థం కాపోతే ఆలోచన చేస్తా పదే పదే. ఏ పని చేసినా కూడా నా మైండ్ అంతా చెప్పిన ధ్యానం మీద ఉంటది. మదించుకొని అర్థం చేసుకునేదాకా నాకు మనశ్శాంతి ఉండదండి. అట్లే అంతర్మదమే జరిగింది. ఏంటి ఇవన్నిటికి కూడా పరమాత్మ, ఆ శివుడిలో ఉండే ఆత్మ, మనందరిలో ఉండే ఆత్మ, అందరిలో నా శివుడు, నా శివుడు. చూడండి, ఆంజనేయ స్వామి నా రాముడు, నా రాముడు అంటాడు. ఇంకొకడు దేవుడంటే నమ్మడు. అయినప్పుడు బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు నా రాముడు, నా రాముడు అనుకుంటాడు. ఎవరన్నా ఇంకొకడు కృష్ణ కృష్ణ అంటే వినడు. కృష్ణుడు కాదు, రాముడినే చెయ్యాలి, రాముడే దేవుడు అంటాడు. అలాంటి స్థితిలో ఉండి నేను ఈ జ్ఞానాన్ని వినేటప్పటికి ఏంటి నా శివుడుని నా శివుడి కంటే ఇంక దేవుడు ఎవరున్నారు అనే స్థాయిలో నేను ఉన్నప్పటికీ ఈ బ్రహ్మ జ్ఞానం వినటం, బ్రహ్మ గురించి తెలుసుకోవటం నాకు చాలా అద్భుతం అనిపించిందండి. అసలు ఈ జ్ఞానంలోకి రాకపోతే ఇదంతా ఏమైపోయేది జ్ఞానం అనేసి, ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటమే కదండి జ్ఞానం అంటే. ఆ పరమాత్మ చేరుకునేది కదా. ఎన్ని జన్మలు ఎత్తుతున్నామండి, ఎన్ని జన్మలు ఎత్తాం మనం. ఎన్ని జన్మలో సంసారం, పిల్లలు, భార్య, భర్తలు, ఎన్ని రకరకాల, ఒక ధనికుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కలెక్టర్గా, ఒక యాక్టర్గా, డాక్టర్గా, ఇలా జన్మలన్నీ అయిపోయి వీటి మీద మనకి విరక్తి కలిగి ఈ లాస్ట్ జన్మల్లో ఈ ఆత్మ జ్ఞానం అనే ఈ స్థాయికి వచ్చామండి. ఇన్ని జన్మలు దాటితే గాని మనం ఇక్కడికి రాలేము. ఇన్ని జన్మలు అంటే ఆ పరమాత్మ నుంచి స్టార్టింగ్ పరమాత్మ. ఆ పరమాత్మ మనం భగవంతులు మనం. ఆ పత్రిసారి మన జ్ఞానంలోకి రాగానే ఫస్ట్ క్లాస్‌లో చెప్తాడు, నువ్వే దేవుడు అంటే మనకు బుర్ర తిరిగిపోద్ది. నేను దేవుడినేంటి, నా దేవుడి పైన ఉన్నాడు, నన్ను దేవుడిని అంటాడేంటి ఈయన అనేసి. కానీ ఆ పరమాత్మ నుంచి విడిపోయి మనం ఇక్కడ చకలాలుగా ఆయన నుంచి విడిపోయి వచ్చామండి. వచ్చి ఈ మనం రాయిలో జన్మ తీసుకుంటాం. రాయిలో చూడండి, రాయిలో కదలదది. దాని చైతన్యం తక్కువగా ఉంటది. కదలదు. ఎక్కడుంటే అక్కడే ఉంటది రాయ. బండరాయిలాగా అలాగే ఉన్నావు చూడు, మెదలకుండా అంటారు. అందులో తక్కువ చైతన్యం ఉంటది, ఈ ఆత్మ చైతన్యం. తర్వాత కొన్ని లక్షల జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వృక్ష జన్మలోకొస్తాం. వృక్షాల్లో తీసుకుంటాం. అప్పుడు అవి ఇలాగా చలిస్తాయి. అవి ఊగుతా ఉంటాయి కదండి. అలా కొద్దిగా చైతన్యం పెరిగింది మనది. ఈ ఆత్మ ప్రయాణం అండి ఇదంతా. ఇదెంతో మనం తెలుసుకోవాలా. మన గురువు ద్వారా మనం ఇంత జ్ఞానాన్ని తెలుసుకున్నాం. అలాగే అందులో కొద్దిగా చైతన్యం పెరిగేదాటికి మన జంతువుల్లోకి వస్తామండి. అవి సంచరిస్తాయి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కదులుతాయి. ఎక్కడికి కాలితే అక్కడికి వెళ్తాయి. చైతన్యం పెరిగింది కదా. రాయి కదలలేని స్థితి నుంచి, ఊగే స్థితి నుంచి, నడిచి వెళ్ళే స్థితికి ఈ ఆత్మ చైతన్యం పెరిగింది. అప్పుడు అందులో కొన్ని లక్షల జన్మలు ఎత్తాం. ఈ రాయిలో లక్షల జన్మలు ఎత్తాం. ఈ జంతువుల్లో లక్షల జన్మలు ఎత్తాం. ఈ జంతువుల్లో కూడా, వృక్షాల్లో కూడా లక్షల జన్మలు మనం ఎత్తాం. తీరా మనిషి జన్మలోకి మనం వచ్చాం. ఫస్టే మనం ఆ జంతువు నుంచి మనము మానవ జన్మలోకి వచ్చినప్పటికీ మన ప్రవర్తన ఎలా ఉంటదంటే మృగంలాగే ఉంటది. ఒక్కడు చూడండి ఏమంటారు, వీడికి ఎంత చెప్పినా వినడు, వీడు మృగమే అంటారు. పెద్దలు ఎందుకంటారో వాళ్ళకి తెలియకుండా నా నోటంట సత్యాలు పలుకుతూ ఉంటారు, కానీ ఆటికి అర్థమయ్యే తెలీదు. మరి అట్లా మనం వచ్చేసరికి ఈ అన్ని జన్మలో, జంతు జన్మలో కూడా మనసు ఉండదండి. ఈ మానవ జన్మ వచ్చేసరికి మనసు ఏర్పడుతుంది. ఈ మానవ జన్మలోకి వచ్చాకే భగవంతుని తెలుసుకుంటాం. భగవంతుడు ఎవరు? మన గురించి మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ప్రయాణం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడ చేరుకోవాలా.
మనం ఒక పూర్ణాత్మ అంటే రాముడు కృష్ణుడి లాగా మనము తయారయ్యి దాకా జన్మలు ఎత్తుతూనే ఉండాలి. పునరపి జననం, పునరపి మరణం. ఇది ప్రయాణమండి ఇది. ఒక్కొక్క జన్మలో కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ, పాఠాలు, అనుభవాలు తెలుసుకుంటూ, అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుంటూ, జన్మలో కొద్ది కొద్ది తెలుసుకుంటూ, ఆఖరికి మనము ఆ పరమాత్మ స్థాయికి, ఆ కృష్ణ పరమాత్మ స్థాయికి వచ్చేదాకా జన్మలు ఎత్తుతూనే ఉండాలి. చూసారా మరి? అలాగే మానవ జన్మ తీసుకున్నాక 350 జన్మలు అయితే గాని ఈ జ్ఞానము పరిచయం ఏర్పడదండి. మానవ జన్మ ఎత్తాక తమో గుణంలో ఒక 100, 150 జన్మలు, రజోగుణంలో ఒక 150 జన్మలు ఇట్లా అయిపోతాయి. సాత్విక గుణంలోని అయిపోతాయి. ఈ శుద్ధ సాత్వికంలోకి వచ్చేటప్పటికి అప్పటికి మనకి ఈ ధ్యానం, పరమాత్మ గురించి తెలుసుకోవాలి. అసలు పరమాత్మ ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన ఎలా ఆశ్రయించాలి, అప్పుడు ఆలోచన వస్తుంది. అంతవరకు వెతుకుతాం, దేవుడా 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 నువ్వెక్కడున్నావు, ఇక్కడున్నావా, గుళ్ళు గోపురాలన్నీ తిరిగేస్తాం. అప్పుడు దాకా కష్టం వచ్చినా సరే, ఒక సమస్య వచ్చినా కూడా గుళ్ళు గోపురాలు తిరిగేసి ఆ బాబాలు, ఈ బాబాలు, ఈ స్వాములు ఎక్కడ నాకు పరిష్కారం చెప్తారా నా సమస్య అనేసి తిరిగేస్తామండి. ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలోకి వచ్చాక అప్పుడే మనకి ఒక్కటి గుర్తుంచుకోండి, మనం అప్పుడు దాకా భగవంతుడిని ఎత్తుక్కున్నాం. అక్కడ కావాలి, ఇక్కడున్నాడు, అక్కడ ఉన్నాడని భగవంతుడు కావాలి కావాలి కావాలనుకున్నాం మనం. కానీ అప్పుడు భగవంతుడు ఎప్పుడైతే మనల్ని ఇష్టపడతాడో అప్పుడే మనం ధ్యానంలోకి వస్తామండి. ఎంత గ్రేట్ చెప్పండి. భగవంతుడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన మార్గం చూపించాడు. నువ్వు నన్ను తెలుసుకోవాలనుకుంటున్నావు, నా గురించి ఆరాటపడుతున్నావు, అందుకు ఆయన జాబితాలో మనం చేర్చుకుంటాడు. మనం ఇష్టపడటం కాదండి, భగవంతుడు ఇష్టపడాల. ఆ భగవంతుడు ఇష్టపడి మనల్ని మార్గంలోకి తోస్తారు. ఎలాగంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇన్ని జన్మలు దాటొచ్చాం, ఇంకా మనకి వాసనలు లాగుతా ఉంటాయి వెనక్కి. అప్పుడు ఏదో ఒక రోగం లేకపోతే ఒక కష్టం ఏదోటి మనకి ఇచ్చి దాని ద్వారా అయ్యో నాకు ఈ రోగం వచ్చింది, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, ధ్యానం చేస్తే పోద్దటండి అని ఎవరో చెప్తారు. నాయన నీ కష్టం పోద్ది ధ్యానం చేస్తే అంటే, ఓ ఇవన్నీ తిరిగేసాం, ఇప్పటికి గుళ్ళు గోపురాలు అన్ని తిరిగేసాం, నా కష్టం పోద్దని అప్పటికి తెలుసుకుని పోతుందట ఏంటో చూద్దామని ఇందులో ఈ మార్గంలోకి వస్తాడండి. ఆ రూపంగా భగవంతుడు తన మార్గంలోకి తెచ్చుకుంటాడు. ఇక్కడ తెలుస్తుందండి భగవంతుడు ఎవరు, అసలు ఆయన్ని ఎలా ఆశ్రయించాలి, ఆయన్ని పొందే మార్గం ఏంటని అస్సలైన సత్య మార్గాన్ని, ఇక్కడ ఈ బ్రహ్మ మార్గాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. చూసారా, ఇంత కథ ఉంది. ఈ జ్ఞానంలోకి వచ్చే వాళ్ళ కథ ఇంత ఉంది, ఈ ఆత్మ కథ. మరి ప్రతి మానవుడు తెలుసుకోవాలా. ఇది విని కూడా మనం ఇది ఏమిట్లే అనుకుంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి కదండి. మరి భగవంతుడు వచ్చేసి మన కర్మలు ఏలి పెట్టడు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలా. గురువు కూడా మనల్ని ఉద్ధరింపజాలడు, మనం ఉద్ధరించేటట్టు చేస్తాడు. అలాగే బ్రహ్మ జ్ఞానం ఎంత తెలుసుకుంటే అంత జ్ఞానం పొందినట్లేనండి మనం. అలాగే బ్రహ్మను పొందే మార్గమే అంటే, ఈ బ్రహ్మను పొందే మార్గమే ఆ విద్య బ్రహ్మ విద్య అంటారు. ఈ బ్రహ్మను తెలుసుకోవటం, ఈ మార్గం తెలుసుకోవటం బ్రహ్మ విద్య అంటారు మనం. అలాగే ఈ రెండింటి గురించి ఎవరైనా చెప్పినా అంటే ఉపదేశించిన బ్రహ్మ ఉపదేశం అంటారు. పూర్వం బ్రహ్మోపదేశం చేశారు అంటారు కదా. అలాగా మన పత్రి గారు మనకి తెలియకుండా మనకి బ్రహ్మోపదేశాన్ని చక్కగా ఎంతో సులువుగా చేశారండి. మనం అందరం మన బ్రహ్మను గురించి తెలుసుకునే మార్గం మనకి పత్రి గారు మనకి ఇచ్చారు. మరి బ్రహ్మ గురించి తెలుసుకుందాం, తర్వాత బ్రహ్మను పొందే విద్య గురించి మరి తెలుసుకుందాం. అంటే బ్రహ్మ నామరూపరహితుడు. చూడండి, నామ రూపరహితుడు. రహితం అంటే లేనిది. నామం లేదు, రూపం లేదు, కానీ మనం ఎన్ని పేర్లు పెడతామండి, ఎన్ని అష్టోత్తరాలు, ఎన్ని సహస్రనామాలు, ఎన్ని నామాలతో పూజిస్తాం. ఆయనకి రూపమే లేదు, ఒక రూపాన్ని పెడతాం. ఎందుకంటే మనకి బుద్ధి
అక్కడ వికసించలేదు. ఒక రూపం కావాలి. ఏదన్నా ఒక ఆకారం ఉంటే గాని మనసు అక్కడ కేంద్రీకృతం కాదు. ఏకాకృతం కాదు. అందుకు ఒక విగ్రహం తయారు చేసుకున్నాం మనం. పెద్దలు పెట్టారు. ఇలాగా తెలుసుకోలేడు భగవంతుడిని. ఒక రూపాన్ని పెడితే దాని మీద ఏకాగ్రతగా అయ్యి చేస్తాడంటే, ఆఖరికి ఆ విగ్రహమే దేవుడన్నట్టు ఇంకెక్కడ దేవుడు లేడన్న స్థాయికొచ్చేసాం. పెద్దలు మనల్ని ఎంతో జ్ఞానంతో పెడితే మనం అర్థం చేసుకోలేక, వేరే అర్థం చేసుకొని ఆ భగవంతుడు ఆ విగ్రహంలోనే ఉంటాడు. ఇంకెక్కడ ఉండడు. ఆ విగ్రహంలోనే జన్మ తీసుకున్నాం కదండీ మనం. తక్కువ మరి విగ్రహంలో భగవంతుడు ఉండడంటే ఉంటాడు తక్కువ స్థితిలో. మనం ఆ రాయిలోనే కదా ఫస్ట్ భగవంతుడి నుంచి వచ్చి జన్మ తీసుకున్నాం. చైతన్యం తక్కువగుంటుంది. మనం ఇప్పుడు ఆ పరమాత్మే మనలో ఉన్నాడు. పూర్తి పూర్ణం. ఆయన పూర్ణం, మనం పూర్ణం. పూర్ణంగా ఉన్నాడు ఈ జన్మ. ఈ పూర్ణంగా ఉన్న భగవంతుడు మరి మనం వెళ్ళి తక్కువ చైతన్యంలో ఉన్న ఆ ఫస్ట్ పెట్టిన రాయిలోకి మొక్కుతున్నామంటే, ఈ దేవుడెళ్ళి ఒక రాయిని మొక్కుతున్నాడు. చూసారా? దేవుడు నువ్వే. ఆ దేవుడు మనలో ఉన్న దేవుడు పక్క తప్పుకొనియండి. నువ్వు మాట్లాడలేవు, కళ్ళు కూడా తెరవలేవు, ఈ చెయ్యి కూడా కదపలేవు. ఎంతమంది డాక్టర్లొచ్చినా, ఎన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టినా, ఒక్క డాక్టర్ కూడా చిన్న పని ఒక్క వేలు కూడా కదపలేడు. ఈ పరమాత్మ మనలోని తప్పుకుంటే. ఇంత పరమాత్మ మనలో పెట్టుకుని దేవుడు ఎక్కడా అని వెతుకుతున్నామే. ఈ పరమాత్మ తప్పుకున్న క్షణాన్న ఈ దేహాన్ని చూసి మురిసిపోతాం, పొంగిపోతాం. ఇది నేనే అనుకుని దేవుడు ఎక్కడో ఉన్నాడని, నాలో దేవుడు లేడనుకుని, నీ దేవుని కాదనుకుని వెతుకుతాం అక్కడ, ఇక్కడ అని. మరి జ్ఞానం తెలుసుకోవాలి కదా! నేనే ఫస్ట్ పత్రి గారు ఏం చెప్పారు? నువ్వే దేవుడు. మనకెక్కలే అప్పుడు అస్సలు. నువ్వే దేవుడు అంటే నేను దేవుడినేంటి? నా దేవుడు ఎక్కడో ఉన్నాడు. నా శివుడు ఎక్కడో, నా పరమాత్మ ఎక్కడున్నాడని. కానీ నువ్వే దేవుడు అని చెప్తే మనం కస్సలే ఎక్కలే. ఎప్పుడైతే ధ్యాన సాధన చేపిచ్చి మహాపాపమైన మాంసాహారాన్ని మాన్పించారో అప్పుడు మనకు బుద్ధి వికసించడం మొదలుపెట్టింది. చూసారా? ఫస్ట్ అయినా పెద్ద పాపం. ఒక జీవిని, ఒక ప్రాణం తీసి ఆ జీవిని చంపి ఆహారాన్ని దేవుడుండే ఈ దేవాలయంలో వేస్తున్నాం చూడండి. ఎంత పాపమో మనకి తెలియకుండా చేసాం చూడండి. అలాంటి మహా పెద్ద పాపాన్ని ఆయన మాన్పించాడు. ఎందుకు? విగ్రహమే దేవుడు అనుకుంటున్నాం చూడండి. గుళ్ళోకి ఓ శివాలయానికి, రామాలయానికి ఒక్క 4 కేజీలు 10 కేజీలు మాంసం తీసుకుని వెళ్ళి పెట్టండి. అంత ధైర్యం ఉంటుందా ఎవరికన్నా? ధైర్యం ఉంటే పెట్టి చూద్దాం. ఎందుకు? అక్కడ దేవుడు ఉంటాడని భయం. అది పాపం అని తెలుసు. అది పాపాహారం. ఒక జీవిని చంపి తింటే పాపం అని తెలుసు. అంతరాల్లో వాళ్ళకి తెలుసు. కానీ ఆ యొక్క నోటి రుచి సాఫల్యం వల్ల ఆ రుచికి అలవాటు పడిపోయి ఎంత పాపం చేస్తున్నారంటే, ఆ పాపం వల్లేనండి మనకొచ్చే కష్టాలు, బాధలు, సమస్యలు. ఎప్పటికిప్పుడు తిన్నాను, నేను 10 కేజీలు తిన్నాను, ఏం కాలే అని విర్రవీగుతాడు. కానీ పాపం పండాలి కదా అక్కడ. పాపం చేసినప్పుడు కడుగు ఆనందంగా ఉంటదటండి. చాలా ఆనందంగా ఉంటదట. బుద్ధులు వారు చెప్తారు. ఆ పాపాన్ని ఆ ఫలితం అనుభవించినప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటదటండి. బుద్ధులు వారే చెప్పారు. అది మనం చెప్పుకున్నది కాదు. మరి మనం అంత పాపం చేస్తున్నాను కూడా, కానీ లోపల అర్థమవుతుంది. లోపల ఈ ఆత్మ ఒప్పుకోదు నువ్వు చేస్తున్న తప్పని. కానీ ఆత్మ, ఆ పరమాత్మ చెప్పిన మాట ఎవడింటాడు? వాడికి తెలిసినా కూడా చేస్తూనే ఉంటాడు. చెప్పినా కూడా ఆ రుచికి అలవాటు పడిపోయి జన్మలే నాశనం చేసుకుంటున్నారు. ఇంత నాలుకండి. మళ్ళీ ఎక్కడ పెట్టినా టేస్టే తెలీదు. ఇంత అంగుళం నాలికి జీవితాలే, జన్మలే నాశనం చేసుకుంటున్నారు. జీవితాలే కాదు. మరి మనం ఎంతమందికి చెప్పుతున్నాం, కంకణం కట్టుకున్నాం. మన గురువు కంకణం కట్టుకుని భూమి మీదకి వచ్చి కంకణం కట్టుకుని మనకి చెప్పకపోతే మనం కూడా అజ్ఞానంలో కొట్టుకుపోదామండి. మరి ఆడ గురువు మనల్ని మార్చాడు. మనం కూడా అదే పని మనం చెయ్యాలి. వాళ్ళు వినరు, అయినా చెప్తూనే ఉండాలి. చెప్పగా ఈ చెవిలో పొయ్యిగా అర్థం అవుతుంది. వాడికప్పుడు తెలీదు. శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉన్న శిశుపాల్ని ఏమి చేయలేకపోయాడు. చూసారా? వాడు పాపం పండిద ఆ పరమాత్మని నా రకాలుగా దూషిస్తాడు. అయినా కూడా ఆయన ఒక సాక్షిగా ఉన్నాడు.
ఏ మాత్రం లోపల తీసుకోలే. పాపం పండాలి. పాపం పండంది ఎవ్వరు ఏమి చేయరండి. ఇప్పుడు తిన్నాను, 100 కేజీలు తిన్నాను, నాకేం గాలే. ఈవేళ కోడిని కోసుకొని తిన్నా, మేకని కోసి తిన్నా, నాకేం గాలే. మీరేదో చెప్తున్నారు పాపమని అంటారు. కానీ నీ పాపం పడినప్పుడు కదా నీకు తెలిసేది. నువ్వు మంచాన పడినప్పుడు కదా నీకు తెలిసేది. నీకెవ్వరు దిక్కు లేకుండా నువ్వు మంచాన పడి విలువెల విలువెల అని సావు గురించి ఎదురు చూసినప్పుడు కదా నీకు తెలిసేది. నీకు సేవలు చేయక వాళ్ళు అసహించుకుంటుంటే నీకు అయి చూసి నువ్వు ఎంత విలువెల్లాడిపోతే అప్పుడు కదా నీకు తెలిసేది. ఇప్పుడెలా తెలుస్తుంది? పాపం అనిపించినప్పుడు ఇక్కడ దుర్భరంగా ఉంటదంటండి ఆ జీవితం. తిన్నప్పుడు ఏముండదు. మన సేవలు చేసుకొని మరీ తింటారు. తెలుసుకోండి అందరూ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఆ పరబ్రహ్మే మనకి చెప్పిన జ్ఞానం అందరూ తెలుసుకోవాలా? ఈ రోజు తింటున్నాం అని కాదు. శ్రీకృష్ణుడు శిశుపాలుడి పక్కనే ఉన్నాడు. ఎన్ని మాటలంటాడు, ఎన్ని చెడ్డ పనులు చేస్తాడు. అయినా పరమాత్మ పాపం పండింది కూడా పరమాత్మ ఏమి చేయలేడు. ఈ 100 తప్పులు అయి పాపం పడినప్పుడు ఏం చేశాడు? తలకాయ తీసేసాడు. అర్థమవుతుందండి మన పరిస్థితి అంతేనండి. చెప్పకపోతే మన పాపం. తెలిసి కూడా మనం చెప్పకపోతే అది మన కర్మ అవుతుంది. వాడు వింటాడా, వినడా మనకు అనవసరం. చెప్పవలసిన బాధ్యత మన గురువు మనకిచ్చాడు. చెప్పాలి. మరి అంత పాపమైన మాంసాహారాన్ని మన గురువు మన చేత మాన్పిచ్చాడు. మనం కూడా అదే కంకణం కట్టుకుని మళ్ళీ అదొకటి. బ్రహ్మ అంటే గొప్పదైన అర్థం. చూడండి బ్రహ్మ అంటే ఆ పదాలకు కూడా మనకు అర్థం తెలీదు. బ్రహ్మ అంటే గొప్పదైన అని అర్థం. అంటే అన్నిటికంటే అందరికంటే గొప్పదని అర్థం. దానికి మించినది లేదని అర్థం. అంటే బ్రహ్మ ఎంత గొప్పవాడో మరి అర్థం చేసుకోవాలి. మరి ఆయన నామరూపరహితుడు. నామం లేదు, రూపం లేదు, శూన్యమండి పరమాత్మ. మనం ఒక రూపాన్ని తెచ్చుకుంటాం. ఆ రూపమే నాకు భగవంతుడు అనుకుంటాం. ఆ రూపం లేదు ఆయనకి. అలాగే విగ్రహాన్ని తెచ్చుకున్నాం, పెట్టుకున్నాం. విగ్రహమే దేవుడని అక్కడే ఇదే అక్కడి నుంచి కదిలి బయటకు వచ్చామా మళ్ళీ యథారాధ తదా ప్రజ చేయవలసిన పనులన్నీ చేస్తా ఉంటాం. ఆయనకి ఎటువంటి పేర్లు లేవు, రూపం లేదు. ఆయన క్రియారహితుడు. ఆయన ఏ పని చేయడు, శూన్యం. అంతేకాదు ఆయన సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహితమైన వాడు. ఆయన సర్వవ్యాపి. సర్వం ఆయన ఉంటాడు, వ్యాపించి ఉంటాడు. ఆయన పరమాత్మ సర్వవ్యాపి అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, పరిపూర్ణుడు. చూడండి బ్రహ్మ లక్షణాలు. మరి పరిపూర్ణుడు, పరిపూర్ణంగా ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు. మనం ఒక చోటే వెతుకుతున్నాం, ఆ విగ్రహంలోనే వెతుకుతున్నాం, ఆ పూజా మందిరంలో వెతుకుతున్నాం, పూజ చేస్తా ఉంటాం. నువ్వు ఇక్కడే ఉన్నావు అని అనంతమైన పరమాత్మని మనం మన భావంతోని చిన్నగా చేసేసి ఆ మూల 4 మంత్రాలు చదివేసి దీపారాధన చేసేసి అక్కడ తలుపులేసి నువ్వు ఇక్కడే ఉండు. ఎంత పాపమండి అది. అర్థం అవ్వట్లేదు ఎవరికిని. ఆ సర్వంత్రియామైన ఆ పరమాత్మని మనం ఏం చేస్తున్నామంటే కుజించి చిన్నగా మన భావన అంత హీనంగా ఉంది. సర్వంత్రియామి అని చెప్తాం కానీ ఆచరించం. భగవంతుడు ఎవరు? సర్వంత్రయామి. అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు చెప్పేస్తాం. అలాంటి పరమాత్మని నువ్వు ఇక్కడే ఉన్నావు. మన భావన చూడండి ఎలా ఎంత కుంచితమైపోయిందో, సంకుచితమైపోయి అలాంటి భావంతో భగవంతుని పూజిస్తే అది ఎంత పాపం చెప్పండి. ఆయన సర్వంత్రియామి. నీలో, నాలో, అందరిలో, ఒక మేకలో, ఒక రొయ్యలో, ఒక చేపలో, ఒక కోడిలో ఆయనే ఉన్నాడు. ఆయన్ని బయటికి తీసేస్తున్నావు చంపి. ఎంత మహాపాపం చేస్తున్నావు. మళ్ళీ ఆయన్ని చేస్తూ అదొక పాపం. మళ్ళీ అక్కడే ఉన్నాడు, నువ్వు ఇక్కడే ఉన్నావు. మళ్ళీ ఈశాన్యమూల పెట్టుకుంటాం, ఇంకెక్కడా పెట్టుకోం. ఆ గదిలోని ఆ పూజ వరకే పరిమితం చేసి నువ్వు ఇక్కడే ఉన్నావు అని మళ్ళీ తలుపులు బంధించేస్తాం. ఎందుకంటే మనం తర్వాత చేసే పనులు ఆయనకు తెలియకుండా ఉంటాయని. మనం చేసే పనులు సర్వంత్రయామికి తెలియకుండా ఉంటే బంధించేస్తాం తలుపులేసి. ఈ భావన తీసేయాలండి. ఈ నీచమైన భావన తీసినప్పుడే నువ్వు పరమాత్మను తెలుసుకోగలవు.
ఆ సర్వంత్రియమైన ఆయన్ని తెలుసుకోగలవు. ఈ భావన, హీన భావన తీసేయాలా. మనమే భగవంతులు. నాలో ఉన్నదే పరమాత్మ. ఆ శక్తిని తెలుసుకోవాలా. నేను ఎందుకు పనికిరాని వాడిని అనే సంకుచిత భావనతో కుసించుకుపోయి ఉంటున్నాం మనం. మనం ఎంత గొప్పవారం. ఆ పరమాత్మనే మనం ధరించి ఉన్నాం. ఇలాంటి పరమాత్మకి ఎలాంటి ఆహారం వేయాలి? తీసుకెళ్తాం. పరమన్నము ఇవన్నీ వండుకుని తీసుకునెళ్ళి ఆ విగ్రహం దగ్గర పెడతాం. ఆ దేవుడు అక్కడే ఉన్నాడు. ఆయన తింటాడు అనేసి. ఆ కొబ్బరికాయ, అరటిపళ్ళు ఆయన సృష్టి అంతా. మన భావన చూడండి ఎట్లుందో. ఆ భావం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడే పరమాత్మను తెలుసుకోగల, ఆ బ్రహ్మను తెలుసుకోగల శక్తి, సామర్థ్యం మనకి వస్తుంది. మరి అంత శక్తి రావాలంటే మనం ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం, సైలెంట్ ధ్యానం చేసినప్పుడే మనము శూన్యమైనప్పుడే ఆ పరమాత్మ మనకు అవగతం అవుతాడు. శూన్యం ఎలా అవుతామండి మనం శూన్యం? శూన్యం అయిపోవాలంటే అయిపోతామా? ఎప్పుడైతే ఈ శరీరాన్ని కట్టేసి, కళ్ళు మూసేసి, కాళ్ళు చేతులని, బాహేంద్రియాలన్నీ బంధించుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి, మన ఆలోచనల్ని శ్వాస మీద ధ్యాస పెట్టేదానికి ఆలోచనలన్నీ నెమ్మదిగా తగ్గుతూ ఉన్నప్పుడు ఈ మనసు ఈ మనసు పనిచేయని స్థితికి వచ్చినప్పుడే మన బుద్ధి వికసిస్తుంది. ఆ వికసించిన బుద్ధే మనకి ఆ పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ పరమాత్మను చూపిస్తుంది. ఆ పరమాత్మ అనుభూతి చెందుతాం. పరమాత్మ ఎప్పుడు కూడా మనకి అవగతం దర్శనం కాడు. దర్శనం అంటే ఆయన అనుభూతి చెందాల. ఆయన అనుభూతి చెందితే ఉన్న ఆనందం వర్ణించడం కూడా రాదండి. ఆ బ్రహ్మానందాన్ని, ఆ పరమానందాన్ని అనుభవించినప్పుడే ఎవడికి వాడే తెలుసుకోవాలి. ఇది ఒకడికి చెప్పి జాలదు. ఆ పరమాత్మ స్థితికి మనము చేరాలి అంటే మనం ఎన్నో మార్చుకోవాలి. మార్చుకోవాలంటే మారిపోతాయి. తీక్షణంగా ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం గంటలు ధ్యానం చేయాలి. ఈ నశించేపోయే జగత్తును పట్టుకుంటున్నాం. ఈ ప్రాపంచకాన్ని పట్టుకుంటున్నాం. నిత్యమైన, సత్యమైన పరమాత్మను పట్టుకోవట్లేదు. ఆ పరమాత్మను పట్టుకునే మార్గమే, ఆ పరమాత్మ దగ్గర చేరే మార్గమేనండి ఈ ఆత్మజ్ఞానం, ఈ ధ్యానం అండి. ఈ జ్ఞానమే మనల్ని అక్కడ తీసుకుపోతుంది. అలాంటి మార్గాన్ని మనకి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ మనకి అందించాడు. మళ్ళీ ఆయనకి ఏమంటాం మనం? ఆయన పరుడు, పరతత్వం, పరబ్రహ్మం, పరిపూర్ణం, చిత్తు, సత్తు, బ్రహ్మం మొదలైన పేర్లు మహాత్ములు పెట్టి ఉన్నారు. అంటే వాళ్ళు బోధించాలా. ఇప్పుడు గురువులు ఉన్నారు. ఆ శూన్యాన్ని ఎలా వర్ణిస్తారు చెప్పండి? అందుకు మనకి ఒక పరుడని, పరతత్వం, ఆయన పరప్రభుతత్వం, పరబ్రహ్మ, పరిపూర్ణుడు ఇలాగా చిత్తు, సత్తు, బ్రహ్మం అని పేర్లు పెట్టి ఆత్మ, మనం ఒక ఆత్మ అని పేరు పెట్టుకున్నాం పరబ్రహ్మకి. మనలో ఉన్న పరబ్రహ్మకి ఆత్మ అని పెట్టుకున్నాం. మరి ఆ ఆత్మని తెలియజెప్పాలి అంటే, ఆత్మ గురించి చెప్పాలంటే ఏదో ఒక పేరు పెట్టుకుంటాం. ఓ పరబ్రహ్మం అని, లేకపోతే బ్రహ్మం అని, పరిపూర్ణమని, చిత్తు, ఆయన సత్తు ఇలాగా పేర్లు పెట్టుకుని మనం వివరిస్తా ఉంటారు గురువులు. ఈ అనంతమైన విశ్వములో అనంతమైన లోకాలు ఉన్నాయండి. ఈ ఒక్క లోకం కాదండి, అనంతమైన లోకాలు. మనం లెక్కించజాలం. ఎన్ని నక్షత్రాలున్న అంతకంటే ఎక్కువ లోకాలున్నాయి. ఆ లోకాల్లోని జీవులు, జీవరాశులు అన్నీ ఆయనే. మన భావన చూడండి. ఈ లోకాలు, అనంతమైన లోకాల్లో ఉన్న జీవులు, జీవరాశులు ఆయనే, ఆ పరమాత్మే. అలాంటి పరమాత్మ మనం ఒక మూల పెట్టడం ఏంటండి? ఒక మూల పెట్టి దేవుడా 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 అని మనం ఆరాధన చేయటమా చెప్పండి? ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలండి. అదేనండి బ్రహ్మజ్ఞానం అంటే. ఆ బ్రహ్మను గురించి, ఆయన గురించి తెలుసుకునేదే బ్రహ్మజ్ఞానం. అవన్నీ కూడా
ఆ జీవులు జీవరాశులు విశ్వంలో సృష్టిలో ఉన్న అన్ని కూడా విశ్వంలో అన్ని కూడా ఆయనతోనే సృష్టింపబడ్డాయి. అందుకే ఆయన అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు చెప్పండి మరి ఆయన అందరికంటే ఆయన నుంచే సృష్టి వచ్చింది. ఫస్ట్ ఆయన శూన్యం ఏమి లేదు. అంత శూన్యం. అది ఊహ కూడా మనకు అందదు. ఆ శూన్యం నుంచే ఆయన అన్ని సృష్టించాడు. జీవుల్ని, జీవరాశుల్ని, లోకాల్ని ఇవన్నీ ఆయన సృష్టించాడు ఈ విశ్వాన్ని. మరి ఆయన మరి ఎంత గొప్పవాడో ఆలోచించండి. అందుకే ఆయన నిత్యమైన వాడు. అంటే శాశ్వతమైన వాడు. ఎల్లప్పుడూ ఉండేవాడు. ఇప్పుడు ఇప్పుడున్నాడు. తర్వాత ఉండడు. కాదండి. ఎప్పుడు ఉండేవాడు. మార్పు చెందనివాడు. కాలాలు మారినా, యుగాలు మారినా మార్పు చెందనివాడు, మారనివాడు. ఆ బ్రహ్మ, పరబ్రహ్మ. మరి ఈ సృష్టిలో అలాంటి లక్షణాలు ఎవరికున్నాయండి? ఆయనకొక్కడికే ఉన్నాయి. ఇప్పుడు మనకే ఉంది. మనకు కొన్నాళ్ళు పుట్టాం, కొన్నాళ్ళు పెరుగుతాం, తర్వాత నశించిపోతాం. సృష్టి, స్థితి, లయ కూడా ఇదేనండి. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం. దాన్ని ఆ పనిని కల్పించుకుంటాం. దాన్ని అనుభవిస్తాం. తర్వాత లయం అంటే వెళ్ళిపోతుంది. సృష్టి, స్థితి, లయ ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయండి. ఈ సృష్టి రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మనకి బ్రహ్మ జ్ఞానం అవసరం. ఆ పరమాత్మ గురించి తెలుసుకునే జ్ఞానం అవసరం. అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలి ముందు. ఈ లోకాల్ని, ఈ జగత్తుని మొత్తం సృష్టించింది ఆయన. ఈ జీవరాశుల్లో అందరిలో కూడా ఆయనే ఉన్నాడు. ఆయనే సృష్టించాడు మరి ఇవన్నీని. మరి మనం ఆయన్ని ఎంత తక్కువ చేసి, ఎంత హీనంగా చూస్తున్నామండి పరమాత్మని. అసలు అర్థం కాదు. పత్రి గారేంటి 18 ఆదర్శ సూత్రాల్లో 14వది అనుకుంటా. అది విగ్రహారాధన వద్దు, సత్యారాధనే అంటే ఆయన ఎంతమంది వ్యతిరేకించారండి. అప్పుడు దాకా ఈ విగ్రహమే దేవుడు, ఈ పూజలు ఇందులో మునిగిపోయి ఆయన ఒక్కసారి సత్యాన్ని చెప్పినప్పటికి, ఆ బ్రహ్మ గురించి చెప్పేదానికి అప్పుడు దాకా ఆ స్థితిలో ఉన్నట్టు జీర్ణించుకోలేకపోయారు. విగ్రహం దేవుడు కాదంటాడు ఈ ఎక్కడ గురువని. కానీ తర్వాత తెలుసుకున్నారు. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ఇప్పుడు ఇంతమంది లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ తయారయ్యారు. వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులుగా తయారయ్యారు. వీళ్ళందరి ద్వారా ఈ ప్రపంచకం మారుతుంది. ఎందుకు మారదండి? ఒకే ఒక్కడు ఎన్ని కష్టాలు పడి జ్ఞానాన్ని ఎంతమందికి అందించాడండి. ఆ పరమాత్మే ఆయన రూపం ధరించి, పరమాత్మ రూపం లేదు కదా! ధరించి ఒక గురువుగా వచ్చి మన కళ్ళ మీద తిరుగుతుంటే మనం అజ్ఞానంతో కళ్ళు బైర్లు కమ్మినయి. మన గురువును గుర్తించలేని స్థితిలో, ఆ పరమాత్మను గుర్తించలేని స్థితిలో మనం ఉండి ఇదయింది. మరి ఆయన ఎంత జ్ఞానాన్ని బోధించాడు మరి పరమాత్మ. సృష్టి అంతా ఆయనే. అలాంటి ఆయన ఈ సృష్టి, విశ్వాలు ఇవన్నీ సృష్టించిన ఆయన్ని కుంచితంగా చేసి, చిన్నగా చేసేసి మనం భావన ఇది ఇక్కడ మార్చుకోవాలండి మనం. ఇక్కడ పెంచుకోవాలి బుద్ధిని. ఇక్కడ బుద్ధిని పెంచుకుంటేనే ఆ పరమాత్మ దర్శనం కలుగుతుంది. ఇక్కడ బుద్ధిని పెంచుకోవాలంటే మనలో ఉన్న మనసుని శూన్యం చేసుకోవాలి. ఆ శూన్యం ఎలా చేసుకుంటాం? శ్వాస మీద ధ్యానం తప్ప ఇంకే ధ్యానం కూడా అంత త్వరగా చేరుకోలేం. ఉన్నాయి ఎన్నో రకాల జ్ఞానాలు. కానీ మనకన్ని వడకెట్టి మనకి పత్రి సారు ఆ పరమాత్మ చాలా తేలికైన మార్గం ద్వారా మనకి ఆ మార్గం ఇచ్చి తొందరగా భగవంతుడి దర్శనానికి మనకి చేరుకునే అంత తేలికైన మార్గం మనకిచ్చారు. పతంజలి చెప్పింది అదే. గౌతముల వారు చెప్పింది అదే. ఆయన తనలో కూర్చుని తనకి తాను తెలుసుకున్నాడు. ఎన్నో సాధనలు చేశాడు. గౌతమ బుద్ధుల వారు కూడా ఎంతో మంది గురువులను ఆశ్రయించాడు. దుఃఖానికి కారణం ఏంటని. కానీ ఎక్కడా కూడా ఆయనకి మనశ్శాంతి కలగలే. ఆఖరికి సైలెంట్ అయిపోయాడు. అయిపోయి తనలో తనకి శ్వాసను గమనించి, శ్వాస ఎక్కడికెళ్తుంది, ఎక్కడికొస్తుంది గమనించడం మొదలుపెట్టి, అప్పుడు తన గురించి, తన జన్మల గురించి, గత జన్మలో తను ఎంత సాధన చేశాడు, ఈ జన్మలో తాను ఎందుకొచ్చాడు, కారణం ఏంటి, తానెవరో
అన్ని తెలుసుకున్నాడు. 4 జాముల్లో మొత్తం సృష్టి రహస్యాలన్నీ తెలుసుకుని, అప్పుడు తను బోధించడం మొదలుపెట్టాడండి. ఆయన యొక్క శిష్యుల వారే బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన దగ్గర అనంతుడనే శిష్యుడు. మరి అలాంటి శిష్యుడిగా శిష్యర్కం చేసి గౌతమ బుద్ధుల వారి దగ్గర మరి మనకి ఈ ఈ ఇప్పుడు మనకి ఈ లోకంలోకొచ్చి ఇంత జ్ఞానాన్ని మరి ఎవరికుంటదండి ఆ జ్ఞానం చెప్పేది? ఎంత చక్కగా మన దగ్గరకొచ్చి చిన్న చిన్న గ్రామాల్లోకొత్తే ఆ గురువు యొక్క విలువ తెలియలేదు మనకి. మనకంత జ్ఞానాన్ని అందించారండి మరి ఆ గురువు మనకి. బ్రహ్మ జ్ఞానాన్ని అందించారు మనకి. ఆ బ్రహ్మను గురించి తెలియబరిచారు మరి. మరి ఈ లక్షణాలన్నీ ఎవరికున్నాయంటే దాన్ని బట్టన్నా మన పరమాత్మ ఎవరో తెలుసుకోవాలండి. ఎంత కాలం మనం ఈ పూజలు చేసుకుంటూ, ఆ విగ్రహాన్ని పట్టుకుంటూ ముందుకెళ్ళకపోతే కొంతవరకు కరెక్ట్ అండి. పూజలు అంటే దేవుడే లేడన్న స్థితి నుంచి దేవుడున్నాడు, ఒక చోటే ఉన్నాడు, కదలకుండా అనే స్థితి నుంచి సర్వంత్ర్యామని తెలుసుకునే స్థితికి రావటానికి కొంతవరకు విగ్రహారాధన. కానీ అదే అదని పట్టు కూర్చొని నువ్వు ఎన్ని జన్మలు ఎత్తవలసొస్తది. ఎన్ని జన్మల్లో నువ్వు తెలుసుకుంటావు. ఆ పరమాత్మను చేరుకోవాలంటే ఇంకెన్ని జన్మలు ఎత్తాలి అని మనం అర్థం చేసుకోవాలండి. బ్రహ్మ తప్ప ఇంక ఏది నిత్యము కాదు అంటే శాశ్వతం కాదు. ఎందుచేతనంటే ఈ ప్రపంచంలో ఏది చూసినా, ఏది తీసుకున్నా, ఏది శాశ్వతం కాదని తెలుసుకోండి. చూసుకోండి మనం కళ్ళు తెరిచి చూసే అన్ని ఏది మీరు అబ్జర్వ్ చేయండి. అది నశించిపోయేది. ఏది శాశ్వతంగా ఉందా? ఈ బిల్డింగులు గాని, ఈ ప్యాలెస్‌లు గాని, ఈ ధనాలు గాని, కోట్లు కోట్లు సంపాదించినయి గాని, ఈ ప్రభుత్వాలు గాని, ఈ సూర్యచంద్రులు గాని, ఈ గోళాలు గాని, ఎప్పుడు కొన్ని యుగాలైనా కూడా నశించిపోయేవేనండి. ఏది శాశ్వతం కాదు. మన ఈ శరీరమే శాశ్వతం కాదు. కొన్నాళ్ళు పుట్టాం, కొన్నాళ్ళు పెరిగాం, కొన్నాళ్ళు ఉంటాం, వెళ్ళిపోతాం. ఏ క్షణం ఎప్పుడు వెళ్ళిపోతామో చెప్పలేం. ఈ క్షణం ఇలాగ ఉన్నాం, కాసేపటికి ఎక్కడుంటామో కూడా తెలీదు. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు మనకి. ఇదే శాశ్వతం కాదే! కానీ విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అందరూ వెళ్ళిపోతా ఉంటారు. అందరూ వెళ్ళిపోతున్నా సరే, అయ్యో! ఆడెళ్ళిపోయాడు, ఈడెళ్ళిపోయాడని బాధపడుతున్నాం. ఏదో మనం ఉండిపోయినట్టు. తలుచుకుని తలుచుకుని రోజులు తరబడి ఏడుత్తాం. ఏదో మనం ఉండిపోయినట్టు. చూసారా? అదే ఆశ్చర్యకరమైన విషయమండి. చచ్చిపోయినోడు ఆని లోకానికెళ్ళి ఆడిని హాయిగా చక్కగా అక్కడ పాఠాలు నేర్చుకోనీయకుండా వాడి గురించి ఏడ్చి వాడి ఎదుగుదలకి మనం అడ్డంకం అవుతున్నాం. ఆ విషయం తెలుసుకోవాలి ముందు మనం. ఇక్కడ ఎంత ఏడుస్తామో వాడంత పైకెళ్ళలేడు. మధ్యలో ఆగిపోతాడు. వాడిని ఒక భూతాత్మ, ప్రేతాత్మగా తయారు చేస్తున్నాం మన ఏడుపులతో. అయ్యో! నా కొడుకు చచ్చిపోయాడు. అయ్యో! నా మొగుడు చచ్చిపోయాడు. అయ్యో! నా పెళ్ళాం చచ్చిపోయింది. ఎక్కడికండి? మనం ఎందుకొచ్చాం? శరీరం ఇదే కదా పోయింది. వాడెక్కడ పోయాడు? చక్కగా ఎళ్ళాడు. ఇంకో కొత్త శరీరాన్ని తీసుకుంటాడు. దాని గురించి ఏడ్చి వాళ్ళు ఎదగకుండా మనం ఇక్కడ లాగుతున్నాం తాడేసి కిందకి. చూడు ఎంత అజ్ఞానమైన పనులు చేస్తున్నాం. మరి జ్ఞానం పెరిగే కొలది ఇవన్నీ తెలుసుకుంటాం మనం. జ్ఞానం పెంచుకోవాలా అవసరమా కాదా చెప్పండి మరి ఇలాంటప్పుడు? ఎంత అవసరం ఈ బ్రహ్మ జ్ఞానం. సృష్టించబడింది ఏదైనా కూడా నశించిపోవలసిందే ఈ శరీరంతో సహా. మనం ఆశ్చర్యపోవక్కర్లేదండి. ఇప్పుడు నేను ఇలాగ చెప్తున్నాను, ఇలాగ క్లాసులు మీరు వింటున్నారు అంటే, మీరు వినేది పరబ్రహ్మే. నేను చెప్పేది పరబ్రహ్మే. ఇది నేను చెప్తున్నా అనుకుంటున్నా. ఆ పరబ్రహ్మ కొద్ది పక్క తప్పుకోనండి. తీసుకెళ్ళి పక్కన బయట పడుకోబెడతారు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయరు. ఎమ్మటే ఇలా తీసుకెళ్ళిపోయి బయట పడుకోబెడతారు. ఒక్కరోజు ఉంచుతారు. రావాల్సినోళ్ళు రాలేదనుకో 2 రోజులు ఉంచుతారు. మళ్ళీ వాసనొచ్చేస్తది ఈ శరీరం బాక్స్‌లో పెట్టి, ఐస్‌లో పెట్టి. తీసుకెళ్ళి కాల్చేస్తారు. ఇదా మనం? మనం ఇది కాదు. కానీ దీన్ని కూడా మంచిగా చూసుకోవాలా. ఎందుకంటే తెచ్చుకున్నాం. ఆ పరబ్రహ్మ, ఈ ఆత్మ తెచ్చుకున్నాడు. ఈ శరీరంతో సాధన చేయటానికి. ఈ శరీరం ఉంటేనే సాధన చేస్తాం. పైన అంతా ఆత్మలేనండి. అక్కడ శరీరం ఉండదు.
ఆ భగవంతుడు కూడా నేర్చుకోవాలి ఇంకా అనుకుంటే భూమి మీదకి రావాల్సిందే పాఠాలు నేర్చుకోవటానికి. అలాగొచ్చిన వాళ్ళమే మనం. ఈ శరీరంలో అయితే ఏం చేస్తాడండి ఆత్మ? ఏమి చేయలేడు. అప్పుడు దీన్ని ఎలా చూసుకోవాలండి? ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా? మనం ఏం చేస్తున్నాం? తినలేని తిండిలేసి, ఈ మాంసాహారం జీవిని చంపి, ఈ దేహములు పరమాత్మ ఆహారంగా పెట్టి, ఇది రోగాలు పుట్ట చేసి, 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు అని మనం ఆయుష్ తెచ్చుకుని, 50 సంవత్సరాల్లోనే దీన్ని నాశనం చేసుకొని పైకెళ్ళిపోతుంది. చూసారా మరి? ఇంత నాశనం చేస్తుంటే ఆత్మ ఉంటదండి మనకి? ఎయ్యకోని తినకోని తిండ్లు పెడుతూ, ఎయ్యకోని ఆల్కహాల్ అయి వేస్తూ, ఉండంటే ఎందుకుంటదండి? దీన్ని నాశనం చేసేస్తే, ఈ నాశనం అయిపోయిన శరీరం ఆత్మ ఎలా ఉంటదండి భగవంతుడు చెప్పండి? నేను బండగుర్తుగా చెప్తున్నాను. మన ఆలోచన పరిధి పెరగాలని. ఎలా ఉంటది చెప్పండి? మనం ఒకళ్ళ ఇంటికెళ్తాం. వాళ్ళ ఇల్లు చికాకుగా ఉందనుకోండి. ఆళ్ళ ఇల్లు ఖరాగ్గా ఉందండి. వాసన కొడుతూ ఉందనుకోండి. శుభ్రత లేదు, ఏమీ లేదు. మనం వెళ్లి ఉండగలమండి? ఒక్క క్షణం కూర్చోలేం. ఎప్పుడెళ్ళిపోదామా అనిపిస్తది. అవునా కాదండి? చెప్పండి, ఆలోచించండి. మరి ఆ పరమాత్మ మనలో ఉన్నాడంటే, మనం దీన్ని ఎంత చూసుకోవాలండి? ఎంత బాగంటే అంత బాగా తయారు చేయటం కాదండి. దీనికి ఏమివ్వాలి ఈ శరీరాన్ని? ఈ సాధనకి ఎలా ఉపయోగించాలి? ఖానా, పీనా, సోనా గురించి కాదండి. ఎలాంటి ఆహారం ఇవ్వాలి? దీనికి మనం వచ్చింది ఖానా, పీనా, సోనా గురించి కాదు. సాధన గురించి శరీరాన్ని తెచ్చుకున్నాం. జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఈ జన్మలో ఎన్నో పాఠాలు నేర్చుకుని, ఆ జ్ఞానం సంపాదించుకుని, ఆ జ్ఞానాన్ని పట్టుకెళ్తానికండి. చూడండి ప్రపంచంలో ఎంతమందున్నారు. కలెక్టర్లున్నారు. ఒక ఎంతెంత మంది ఐఏఎస్ ఆఫీసర్లున్నారు. అందరి మీద కూడా మనం ఎంతో గొప్పవాళ్ళమండి. పరమాత్మను తెలుసుకుంటున్నాం. హీన భావనతో ఉండకూడదు. నేనెందుకు పనికిరానే? మన ఈ శరీరం తెచ్చుకున్నాం. ఆత్మలం మనం. ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం. సాధన కోసం తెచ్చుకున్నాం. అసలు మనం ఎందుకొచ్చాం భూమి మీదకి? ఈ సాధన గురించి శరీరాన్ని తెచ్చుకుని, దీన్ని అన్ని ఏసి నాశనం చేసి, దీన్ని తొందరగా పాడు చేసేస్తే, ఆ పరమాత్మలైన మనం ఉండగలమా చెప్పండి? ఎక్కడ శుభ్రంగా ఉన్న ఇల్లు, నీట్‌గా ఉన్న ఇల్లుంటే, హాయిగా అబ్బా! భలేగుందని కాసేపు మనం రెస్ట్ తీసుకోవాలనిపిస్తది. అక్కడి నుంచి ఎళ్ళాలనిపించదు. ప్రాపంచికంగా మనమే ఈ ఆలోచన తాడు ఉపయోగించి చూడండి. కాసేపు ఉండాలనిపిస్తది. అలాగే ఆత్మకి మనం దీన్ని నాశనం చేయకుండా చక్కటి ఆహారాన్నేస్తూ ఎంత ఆకలుంటే అంతే ఇమ్మన్నారు. శుద్ధ సాత్వికమైన ఆహారం తింటూ దీన్ని ఎంతో జాగ్రత్తగా సాధనకు ఉపయోగిస్తే ఆ పరబ్రహ్మ ఎంత సంతోషపడతారు చెప్పండి? ఎంత ఆనందపడతారు చెప్పండి? అబ్బా! నాకు ఈ దేహం మంచి దేహం తెచ్చుకున్నానే. నేను ఇందులో ఉండాలి. మనం వెళ్ళిపోవాలని జీవుడు వెళ్ళిపోవాలనుకున్నా కూడా పరమాత్మ వెళ్ళడండి. అంత చోటు మనం కల్పించాలి మనలో ఉన్న పరమాత్మకి. ఆయన ఆనంద స్వరూపుడు. అప్పుడే ఆయన మనలో ఉన్నప్పటికీ ఆయన తలుచుకుంటే మనం అంత ఆనందాన్ని అనుభవిస్తామండి. అన్నీ ఒక సాక్షిగా ఆయన సాక్షిగా చూస్తే ఆహ్, అన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఒక సాక్షిగా చూడగల స్థాయి అయిందండి. అప్పుడు మనం కూడా ఆ స్థాయికొస్తాం. ఏ గుటి పక్షులు ఆ గుటికే జారుతాయి చూడండి. అలాగే ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళే. తాగుబోతోడితో ఉన్నామనుకో తాగుబోతు బుద్ధులొస్తాయి మనకి. వ్యభిచారులతో తిరిగామనుకోండి ఆళ్ళ బుద్ధిలో వస్తాయి. కానీ ఆ పరమాత్మతో ఉంటున్నామే మనం రోజు గంటలు గంటలు ధ్యానం చేసుకొని, మన పరమాత్మ బుద్ధులు మనకు రావండి? ఎంత టెక్నిక్ మనం ఆలోచించాలి చెప్పండి? గంటలు గంటలు ధ్యాన సాధన చేస్తున్నాం. ధ్యానం అంటే ఏంటంటే పరమాత్మ ఉండటం. ఆ పరమాత్మతో కూడి ఉండటం. మరి అంత పరమాత్మతో ఉంటే ఆ పరమాత్మ బుద్ధులు మనకెందుకు రావు చెప్పండి? మనం ఏ ప్రయత్నం చేయకుండా పరమాత్మ కావాలి, నాకు దేవుడు కావాలంటే ఎలా వస్తాడండి? చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. అది మా గురువుగారే మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ చెప్పిన విషయం ఇది. మనం చేయవలసింది చెయ్యాల. మూర్ఖుడు ఏ ప్రయత్నం చేయడటండి. నాకింకా దేవుడు ఇంకా సమయం రాలేదు. దేవుడు నాకు సమయం ఇచ్చినప్పుడు వస్తా. చేతకాని మాటలండి అవి.
మనలో ఉన్న పరమాత్మకి మనం దేహాన్ని ఎంతో అప్పచెప్పాలండి. పరమాత్మ నువ్వు నా దేహంలో ఉన్నావు నువ్వు. నువ్వే నేనయ్యున్నాను అని ఈ శరీరాన్ని ఎంతగా మంచి ఆహారాన్నేస్తూ కుంభకర్ణులాగా నిద్రపోవటం కాదండి. అంత బాగా మనం చూసుకున్నప్పుడు ఆ పరమాత్మ ఎంత ఇష్టపడి ఉంటాడు చెప్పండి. ఆయన ఇష్టపడే లిస్ట్‌లో మొదటి పేజీలో మనమే ఉంటాం. అలా సాధించుకోవాల. ఏదైనా ప్రయత్నం ద్వారానే సాధిస్తాము. ఏ ప్రయత్నం చేయకుండా మనం ఆ పరమాత్మను సాధించలేము. ఈ పరమాత్మ జ్ఞానాన్ని ఎంత చక్కగా మనకి పత్రిజీ బోధించారో ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. దేవుడు దేవుడని వాడే దేవుడండి. ఈ దేవుడు ఎతుకుతున్నాడు. ఎందుకంటే తను అజ్ఞానంలో పడిపోయాడు. ఇంకా దేవుడెక్కడో ఉన్నాడని తనలో ఉన్న దేవుని తాను గుర్తించలేక వెతుకులాట. ఎక్కడున్నాడు? అక్కడున్నాడు ఇక్కడని. యాత్రలు చేస్తాం, డబ్బులు వేస్ట్, అలసిపోతాం. ఇంటికొచ్చి కొన్ని రోగాలను కూడా తెచ్చుకుంటాం. ఆ గంగలో, ఈ గంగలో ములిగి జలుబొచ్చి దాంతో జ్వరాలు, మళ్ళీ దానికి ట్రీట్‌మెంట్. అప్పుడన్నా తెలుసుకుంటున్నాడా? మరి దేవుడి దగ్గరికెళ్ళినోడు ఎలా ఉంటాడండి? నిత్య నూతనం ఆనంద స్థితిలో ఉంటాడు. మనం ఎక్కడికెళ్తున్నామండి? దేవుడి దగ్గరికెళ్తున్నామా? దేవుడి దగ్గరికెళ్ళవలసింది మన లోపడికి. ఈ శరీరం లోపల భగవంతుడున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలా. ఆయన దగ్గరికెళ్ళాలంటే బస్ ఎక్కెళ్తామండి? ఫ్లైట్ ఎక్కెళ్తామా? అసలు ఎలాగెళ్తామన్న మార్గం తెలుసుకోవాలి కదా! తెలుసుకుంటేనే కదా ఎళ్ళగలం. అదేనండి శ్వాసే మన లోపలికెళ్ళి బయటకొచ్చేది. శ్వాస మీద ధ్యాస పెడితే ఆ పరమాత్మ దగ్గరికి శ్వాస, శ్వాస మార్గమే కానీ ధ్యానం కాదండి. శ్వాస మీద ధ్యాస పెట్టగా ఆలోచనల్ని చిత్తవృత్తులు మనసు శూన్యమైపోద్ది. మనసెళ్ళి ఆత్మలో లయమవుతుంది. అక్కడ మనసు లేదు, బుద్ధి అంతా పరమాత్మే అయినప్పుడు ఇంక మనసు ఈ బుద్ధి ఇయన్నీ ఏంటి చెప్పండి? అంతా ఆయనే. ప్రతి అణువు, కణువు అంతా ఆయనే. ఆయన లేనిదంటూ లేదు. ప్రహ్లాదుడు చూడండి. హిరణ్యకశిపుడు దేవుడెక్కడున్నాడు? ఆయన చేసేది ప్రహ్లాదుడు చేసిందంతా ధ్యానమే. నామం కింద చూపిస్తారు మనకి సినిమాల్లో. ఎందుకంటే మనకి తెలియాలి కదా! ధ్యానం చేస్తూ మనం కళ్ళు మూసుకుంటే మనలోది ఎలా చూపిచ్చాలి చెప్పండి? మనం అవి చూసి అదే నిజం అనుకుంటాం. ఆయన ధ్యానంలో పరాకాష్ఠకెళ్ళి ఆ పరమాత్మతో ఉన్నప్పుడు ఏమంటాడు? అసలు ఆయనకి హిరణ్యకశిపుడికి నచ్చదు. లాస్ట్‌కి ఏం చేస్తాడు? నీ దేవుడు నువ్వు దేవుడు అంటున్నావు, నీ నారాయణ అంటున్నావు. ఎక్కడున్నాడో చూపిచ్చంటే ఎక్కడైనా చూపిస్తానంటే స్తంభంలో ఉన్నాడో చూపిచ్చంట. స్తంభం పగలగొట్టుకుని రాలేదండి. అది వింటాం. దాని ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకోవాల. ఇది ఇలాగయిందంటే పరమాత్మ స్తంభంలోంచి వచ్చంటే ఎక్కడైనా ఆయన ఉంటాడు కదా! అనే జ్ఞానం మనకు రావాల. అదో కథలాగా వింటాం, చప్పట్లు కొడతాం. అబ్బా! భలే చంపేళ్ళని ఆనందపడతాం. అందు నుంచి మనం లోతుల్లోకెళ్ళాలి. ఎప్పుడు లోతుల్లోకెళ్తాం? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మనం ఆ లోతుల్లోకెళ్ళి ఆలోచించే స్థాయికి మనం చేరుకుంటాం కాబట్టి అప్పుడు ఆలోచిస్తాం. అసలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయకపోతేనే భగవద్గీత అర్థం కాదు. అవన్నీ పట్టిస్తాం. అవన్నీ కంఠస్థం పడతాం. శ్లోకాలన్నీ చిలక పలుకుల్లాగా వల్లిస్తాం. దాన్ని ఆచరణ ఉండదు. పూజా మందిరంలో పెడతాం. 4 పూలు, 4 అక్షింతలిచ్చి ఏసి అది కళ్ళకద్దుకుని పరబ్రహ్మముగా ఆరాధిస్తాం. అంతవరకే మన జ్ఞానమండి. అందులో ఉన్న ప్రతీదీ కూడా భగవంతుడు చెప్పాడు. ఆ పరమాత్మ అర్జునుడిని అడ్డుపెట్టుకుని అంత సత్యమే చెప్పాడండి. ఆ సత్యాన్ని మనకి బోధపడాలంటే మనం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి మనం పరమాత్మ దగ్గరికెళ్ళినప్పుడు ఆ పరమాత్మ యొక్క జ్ఞానం మనకు అర్థమవుతుంది. అంతవరకు మనకు అర్థం కాదు. వాళ్ళేమంటారంటే, అయన్నీ తెలుసుకుంటే ప్రపంచంలో జీవించగలమా? అలాగుండగలమా? అందరూ ఒకలాగుంటే మనం ఒకలాగుంటాం. అందుకేనండి అందరూ ఒకలాగా ఎందుకుంటారు? నీ భావన వేరు, నీ మనసు వేరు, నీ తినే తిండి వేరు. మన లోపలికి ఏదెళ్తే అదే మనకి బయటకు వస్తుంది. మరి అన్నీ మార్చుకోమని గదా గురువులు చెప్తున్నారు. అప్పుడే నువ్వు పరమాత్మను తెలుసుకుంటావని. అందరూ ఉన్నట్టు ఎలాగా? అందరూ అలాగుంటే మనం ఇలాగుంటే ఎలాగా? కుదరదు.
చేతకాని కబుర్లు చెప్తారండి. పనికిరాని కబుర్లు. ఈ సృష్టిలో ఏదైనా తీసుకోండి. ఆఖరికి 84 లక్షల జీవులు, జీవరాశులు, చరాలు, అచరాలు అన్నీ కూడా మొదట సృష్టింపబడుతూ ఉంటాయి. అవి మారుతూ, మార్పు చెందుతూ కొన్నాళ్ళు ఉంటాయి. చివరకు అదృశ్యమైపోతాయి. చూడండి, ప్రతి జీవిని కూడా చూడండి. ఆలోచించండి. ఏ జీవులన్నా స్థిరకాలం ఉన్నాయా? జంతువులే చూసుకోండి. మనం పెంచుకున్న జంతువులు కూడా దానికి ఇంత ఆయుష్ అని ఉంటది. తర్వాత చనిపోతున్నాయా లేదా? వాటి గురించి తెగ ఏడుపుతారు. ఒక జంతువుని పెంచి. ఒక కుక్కని మాత్రం పెంచుతారు. నెత్తి మీద ఎక్కించుకుని పరుపులు ఎక్కించి పెంచుతారు. చూడండి ఎందుకు పెంచుతారు? దాని మీద ప్రేమ కాదు. దాని మీద మనకు ఆనందం కలగటానికి, మనకు సంతోషం కలుగుతుంది. కానీ అక్కడ మేకని కోని కోసుకుని తింటారు. ఇదండి ప్రేమ. సకల జీవరాశుల మీద చూపించాలా? యేసుప్రభు చెప్పలే, కరుణామయుడని మేకను చంకన పెట్టుకుని కరుణామయుడు, ఆయన కళ్ళల్లో కరుణ వర్షిస్తా ఉంటది. వాళ్ళేం చెప్తారంటే మేకను కోసుకుని తినమంటున్నాడు అని చెప్తారు. కరుణామయుడు అని చెప్పారు. ఎక్కడ కరుణ చూపిస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఒక కూటం పెడతారు. అక్కడ వచ్చిన జనాలందరికీ కోసి ఆ మాంసాహారాన్ని పెడతారు. మనం హిందువులు అంటాం, ఒక దేవత పేరు చెప్పుకుంటాం, గ్రామ దేవత అని. గ్రామంలో అందరినీ కాపాడేదే దేవత. మరి గ్రామంలో ఎవరుంటారు? మనుషులు ఒక్కలే ఉంటారా? జంతువులు, జీవరాశి అంతా ఉంటది కదా. మరి ఒక జీవిని చంపి ఇంకో జీవికి పెడుతున్నామంటే మనం ఎంత దారుణంగా ఉన్నామో చెప్పండి. మరి మన గురించి మనం తెలుసుకోవదేది బ్రహ్మజ్ఞానం అండి. మనం చేసే పనులు ఎలాగున్నాయి, అసలు ఏ పనులు చేస్తున్నాం, ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలండి. వాళ్ళు ఎలాగంటున్నారు, వీళ్ళు ఇలాగంటున్నారు, ఈ జ్ఞానులంతా ఇలాగే చెప్తారు, వీళ్ళు పూజలు చెయ్యొద్దంటారు, వీళ్ళు గుడికి విగ్రహారాధన వద్దంటారు. అసలు ఎందుకు వద్దన్నారు? చేయవలసింది ఏంటి? అసలు ఆ రాముని పట్టుకో, రాముడి విగ్రహాన్ని కాదు, ఆ కృష్ణుని పట్టుకో, కృష్ణుడి విగ్రహాన్ని కాదు అని సత్యాన్ని చెప్పుతుంటే అర్థం కాక అసలు జ్ఞానమే చెయ్యపోతే వాళ్ళకి అర్థం అదే అవుతుందండి. అర్థం అవ్వాలంటే ధ్యానం చేయాలా, జ్ఞానవంతమైన క్లాసులు వినాలా, సజ్జన సాంగత్యం చెయ్యాలండి, స్వాధ్యాయం చెయ్యాలా, సాధన చెయ్యాలా. అప్పుడే మనకి అన్ని కూడా అవగతం అవుతాయి. అంతవరకు అర్థం కానే కాదు. మరి ఎంత బ్రహ్మజ్ఞానం ఉంది, ఎంత ఉంది తెలుసుకోవాల్సింది. ఈ జన్మ తెలుసుకోవటానికే కదండి మన జన్మ తీసుకొచ్చింది. ఈ జన్మని వృధా చేసుకుంటే మరి ఎన్ని జన్మలు వృధా చేసుకుంటాం చెప్పండి? ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ జన్మలో నేను పరమాత్మ తెలుసుకుంటాను అనే పట్టుదల, తపంతో ఉంటే సాధించలేని ఉంటదా? పత్రిక చెప్తారు కదా, ఒకడు కొండ ఎక్కుతాడు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాడు. వాడు ఎక్కినప్పుడు మనం ఎందుకు ఎక్కలేము? వాడికి పట్టుదల ఉంది, నేను ఎక్కగలనని ఆత్మవిశ్వాసం ఉంది. మనకి లేదు. మన హీన భావనే మనల్ని నాశనం చేస్తుంది. అందరూ పరమాత్మలేనండి. అందరూ సృష్టిలో తమో గుణంలో ఉన్నవాడు కూడా పరమాత్మే. ఈ మనసు ప్రభావం ఎక్కువ ఉండి ఆత్మని మనసు కమ్మేసి ఉంటది తమో రజో గణంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం శుద్ధ సాత్మలోకి వచ్చినప్పుడు ఈ మనస్సును ఆత్మ కప్పు ఉంటది. చూసారా? ఈ ముసుగులేనండి. ఈ ముసుగులు తొలగినప్పుడు ఆ బ్రహ్మతత్వం మనకు అర్థం అవుతుంది. ఆ బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలండి. బ్రహ్మ అంటే రూపం తీసుకుని వచ్చి అలా ప్రదక్షిణం అవ్వడండి. అసలు ఆ పరమాత్మ ఏదో ఒక రూపం తీసుకుని ప్రదక్షిణమయ్యి నీకేం కావాలి కోరుకో అంటే కోరుకోవడానికి జ్ఞానం ఉండాలండి. మన బుద్ధి పని చేయాల. ఏం కోరుకోవాలో మనకే తెలియని స్థితిలో ఉంటే ఆ పరబ్రహ్మ వచ్చినా మనం గుర్తించలేని స్థితిలో ఉంటామండి. అక్కడ జ్ఞానం ఎంత అవసరమండి? మరి జ్ఞానాన్ని తెలుసుకోవాలి కదా, జ్ఞానం చేయాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలా. ఈ పరమాత్మ గురించి ఎన్ని రకాలుగా చెప్పుకుంటే గాని అంత మనకి బుర్రకెక్కదు. రోజు కొద్దిగా తెలుసుకుంటూ మనలో
ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మనం మదించుకోవాలా, లోపల మననం చేసుకోవాలా. ఒక ఆవు చూడండి, ఒక జంతువులు ఏం చేస్తాయి, గబగబా తినేస్తాయి. తినేసి నెమ్మదిగా అయి పడుకుని, నెమ్మదిగా తిన్నది బయటికి తెచ్చుకొని నములుతా ఉంటది అప్పుడు. అలాగే మనం తెలుసుకోవాల, జ్ఞానాన్ని తెలుసుకుని మనం మదించుకోవాలి లోపల. ఇవాళ ఈ విషయం తెలుసుకున్నాను. ఏంటి అని దాన్ని మదించినప్పుడు, అది మననం చేసుకున్నప్పుడు ఆ జ్ఞానం మనలో ఇంకుతుంది. నేను చేసేది అట్లే చేస్తానండి. మా గురువులు చెప్పిన జ్ఞానాన్ని వదిలేయను. పీక్కుంటాను ఎక్కువ. ఏంటి ఈరోజు చెప్పారు? ఏంటి దాని ద్వారా ఏం తెలుసుకోవాలా? అలాగా మనం పీక్కుని దాని అంతు మనం చూడాల. అప్పుడే మనం ఎదుగుతామండి. ఎందుకులే అవి విన్నాం, వచ్చేసాం. మన పనులు మనం చేసుకుని, నా మొగుడిని చూసుకోవాలి, నా పిల్లల్ని చూసుకో. ఎవరొద్దన్నారండి? చూసుకోవాలి గానీ మనసుని పరమాత్మ వైపు పెట్టాలండి. మనం ఏ ఓకే. పని చేస్తున్నా మన మనసు పరమాత్మ వైపు ఉండాలండి. మరి నాకు టైం అయింది. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుసుకుందాం. మరి నాకింత అవకాశాన్ని ఇచ్చిన మరి సరితాదేవి మేడంకి నేను ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళ కుటుంబం కూడా చాలా ఆత్మజ్ఞానులు. వాళ్ళ పిల్లలు కూడా బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకెంతో ఎంతో ముచ్చటేస్తది. సారీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, మణికుమారి గారికి, సృజన మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్, ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.